చాలామంది నన్నైతే రట్టేల్ క్యాట్ ఫిష్ గురించి అయితే వీడియో చేయమన్నారు. సో, అందు గురించి చేస్తున్నాను. సో, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లారిటీగా చెప్తే ఎవరికైనా ఏం డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకొచ్చేసరికి చాలామంది రట్టెల్ క్యాట్ ఫిష్‌ని మెయింటైన్ చేస్తున్నారు కానీ దాన్ని ప్రాపర్‌గా ఎలా మెయింటైన్ చేయాలో తెలీదు. దానికి ఏం ఫుడ్ పెట్టాలో కూడా చాలా మందికి తెలీదు. సో, నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా. అవి మీరు కొన్నప్పుడు మినిమమ్ 1 ఇంచ్ ఉండొచ్చు. బట్ ఇవి ప్రాపర్‌గా పెంచితే 15-20 ఇయర్స్ మీ దగ్గర ఉంటాయి. చూడండి ఒక్కసారి 15-20 ఇయర్స్ అంటే చాలా గ్రేట్ అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి ప్రాపర్ కేర్ తీసుకొని పెంచితే 4 ఫీట్ దాకా అయితే పెరుగుతాయి. అంటే మినిమమ్ 120 సెంటీమీటర్స్ అనమాట. అండ్ ఇవి ట్యాంక్‌లోనే కాదు పాండ్స్‌లో కూడా పెంచడం చాలా బెటర్. నన్నడిగితే ట్యాంక్స్ కన్నా పాండ్స్‌లోనే చాలా బెటర్. ఎందుకంటే ఇది తిరగడానికి స్పేస్ కూడా ఎక్కువ ఉండిద్ది. ఈ ఫుడ్ వచ్చేసరికి మీరు మీట్ అయితే ఫీడింగ్ చేయండి. సో, అది మీట్ పెట్టడం వల్ల ఏంటంటే అది ప్రాపర్‌గా గ్రోత్ అవుతుంది. అండ్ ఇంకోటి మేజర్ ఇష్యూ వచ్చేసి ఏంటంటే చాలామంది దీన్ని మామూలు చిన్న చిన్న ఫిషెస్ అయితే కలుపుతుంటారు. సో, అలా అస్సలు కలపొద్దు. అవి అయితే చనిపోతాయి. సో, ది బెస్ట్ ఆప్షన్ ఏముంది ఒక పెద్ద పాండ్‌లో అయితే పెంచండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్.